పూర్వజన్మ అనేది మన ఆత్మ యొక్క గత అనుభవాలను, గత జీవితం లేదా పూర్వజన్మను గుర్తించే ఒక ఆధ్యాత్మిక భావన. ఇది చాలా సంస్కృతుల్లో, ముఖ్యంగా హిందూ ధర్మంలో, బౌద్ధ ధర్మంలో మరియు జైన ధర్మంలో ప్రముఖంగా ప్రస్తావించబడుతోంది. పూర్వజన్మ అంటే మన ఆత్మ గతంలో మరొక శరీరంలో జీవించిందని, అది ఆ జీవితం మన ప్రస్తుత జీవితానికి సంబంధం కలిగి ఉంటుందని భావించబడుతోంది. హిందూ ధర్మంలో ఆత్మ అనేది శాశ్వతమైంది. ఇది పుట్టుకని, పెరిగి, మరణించి మళ్ళీ పుట్టుకొస్తోంది. పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారం మన ఆత్మ గత జన్మలో చేసిన కర్మల ఆధారంగా ప్రస్తుత జన్మలో పుట్టిపోతోంది. ఆత్మకు శరీరాల మార్పు సాధారణం, కానీ ఆ ఆత్మ ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది. ప్రతి జన్మలో మనం చేసే చర్యలు మన భవిష్యత్తుకు ప్రభావం చూపిస్తాయి. కొంతమంది వ్యక్తులు తమ ప్రస్తుత జీవితంలో పూర్వజన్మను గురించి కొన్ని సంకేతాలు గుర్తించారు. ఈ గుర్తులు కొన్ని అనుభవాలు, కలలు, భయాలు లేదా ఇతర వ్యక్తుల గురించి తెలిసినట్లుగా అనిపించడం వంటివి కావచ్చు. ఈ గుర్తులపై విశ్వాసం ఉన్నవారు పూర్వజన్మ సూత్రాలను అనుసరించి మనం ఈ జన్మలో సాధించిన అనుభవాలు గత జీవితం వల్ల ఏర్పడినవి అని నమ్ముతారు. ప్రపంచంలో అనేక మంది పూర్వజన్మ గురించి మాట్లాడారు. చాలా మంది చిన్న వయసులోనే పూర్వజన్మ అనుభవాలను చెప్పడం ప్రారంభించారు కూడా. కొంతమంది పిల్లలు తమ పూర్వజన్మలో ఉన్న స్థానాలు, కుటుంబాలు, వ్యక్తుల గురించి వివరించడం ప్రారంభించారు. కొన్ని సంఘటనలు గత జీవితం నుండి వచ్చిన జ్ఞాపకాలు వ్యక్తుల జీవితాలను మార్చడంలో ముఖ్య పాత్ర పోషించాయి కూడా. ఉదాహరణకు శాంతాదేవి 1930లో ఢిల్లీలో జన్మించింది. ఆమె 3 ఏళ్ల వయసు నుంచే తమ పూర్వజన్మ గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. తన పూర్వజన్మలో ఆమె పేరు లక్డీదేవి అని, ఆమె మధురలో నివసించిందని, తన భర్త పేరు కేదార్నాథ్ అని చెప్పింది. ఆమె మరణించిన విధానం, కుటుంబ వివరాలు అద్భుతంగా వివరించేది. శాంతి చెప్పిన వివరాలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు కూడా. మధురలో ఆమె చెప్పిన కేదార్నాథ్ అనే వ్యక్తి ఉన్నాడని, అతని భార్య లుగ్డీదేవి నిజంగా ఆమె చెప్పిన విధంగానే మరణించిందని గుర్తించారు. శాంతి మధురలోని మార్గాలను, కేదార్నాథ్ ఇంటి వివరాలను పక్కాగా గుర్తించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పట్లో ఈ కేసు సంచలనంగా కూడా మారింది. జేమ్స్ అనే అమెరికన్ చిన్ననాటి నుంచే యుద్ధ విమానాలు, బాంబులు, పేలుళ్ల గురించి భయంకరమైన కలలు వచ్చేవి. అతను ఎప్పుడు వినని పేరు జాక్ లారెన్ అని తనను పిలవటం ప్రారంభించాడు. అతను జపాన్ యుద్ధ సమయంలో జరిగిన సంఘటనలను పక్కాగా వివరించేవాడు. తదుపరి పరిశీలనలో తేలింది, జేమ్స్ గత జన్మలో ఒక యుద్ధ విమాన నావికుడిగా పనిచేసి జపాన్ మీద యుద్ధంలో మరణించాడు. అతను చెప్పిన వివరాలు యుద్ధ సమయంలో జరిగిన నిజమైన సంఘటనలతో సరిపోయాయి కూడా. రాజస్థాన్లోని నమ్రా దాకర్ అనే పిల్లవాడు చిన్నతనంలోనే తన గత జన్మ గురించి మాట్లాడడం ప్రారంభించాడు. తన పూర్వజన్మలో ఒక స్నేహితుడు తగాద సమయంలో తనను హత్య చేశాడని చెప్పాడు. నమ్రా తన పూర్వ కుటుంబం, గ్రామం, హత్య జరిగిన స్థలాన్ని స్పష్టంగా వివరించాడు. తదుపరి పరిశీలనలో అతడు చెప్పిన వివరాలు నిజమని తేలింది. అతను చెప్పిన హత్య కేసు స్థానికంగా నిజంగా జరిగిందని, అతను పేర్కొన్న వ్యక్తుల వివరాలు సరిపోతాయని నిర్ధారించాడు. వీరితో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. పూర్వజన్మ అనేది శాస్త్రీయంగా నిర్ధారించలేని విషయం. అయితే చాలా శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మిక గురువులు దీనిపై తమ దృష్టిని వ్యక్తం చేశారు. కొంతమంది శాస్త్రవేత్తలు పూర్వజన్మ అనుభవాలను మన మనసు లేదా మన చైతన్యపు స్థితి 3వ భాగంగా పరిగణిస్తారు. ఆధ్యాత్మికంగా ఇది మన కర్మ, పునర్జన్మ మరియు ఆత్మ యొక్క శాశ్వత ప్రయాణం అనే భావనకు అనుగుణంగా ఉంటుంది. ప్రతి సంస్కృతి, మతం మరియు విశ్వాసానికి తమదైన పూర్వజన్మకు సంబంధించిన అభిప్రాయాలు ఉంటాయి. హిందూ ధర్మంలో పూర్వజన్మ అనేది కర్మఫలాల ఆధారంగా జరిగే సూత్రం. బౌద్ధ ధర్మం ప్రకారం మన ప్రస్తుత జీవితం మిగతా జీవితం నుండి కొనసాగిస్తూ ఉంటుంది. జైన ధర్మంలో కూడా పూర్వజన్మ గురించి భావనలు ఉన్నాయి. ఇక్కడ కూడా శరీరాలు మారిపోతాయి, కానీ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. పూర్వజన్మ సిద్ధాంతం మనకు ఒక ప్రేరణను ఇస్తుంది. ఇది మనం చేసే పనులు, మన కర్మలు మరియు మన శారీరక, మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించమని ప్రోత్సహిస్తుంది. మనం ఈ జీవితంలో చేసే మంచి పనులు మన పూర్వజన్మ కర్మలను సర్దుబాటు చేసే అవకాశాన్ని ఇచ్చి మన భవిష్యత్తుకు మంచి మార్గాన్ని చూపిస్తాయి. పూర్వజన్మ సిద్ధాంతం మనం ఈ ప్రపంచంలో ఉన్నంత కాలం మాత్రమే కాక మన ఆత్మ యొక్క శాశ్వత ప్రయాణాన్ని గురించి ఒక అర్థాన్ని ఇస్తుంది. పూర్వజన్మకు సంబంధించిన సంఘటనలు మరియు అనుభవాలు మనకు జీవన గమ్యాన్ని, దాని అర్థాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. ఇవి మనం చేయగలిగిన మంచి పనులు, కర్మల ప్రభావాలను అర్థం చేసుకోవడానికి ఒక మార్గం. మీకు దీని మీద అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి పూర్వజన్మకు సంబంధించిన ఏమైనా గుర్తులు మీకు అనిపించాయా? కింద కామెంట్లో చెప్పండి.